ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చాలమ్మా. యెహోవాను ఆశ్రయించుడి. చెప్దామని అందరం ఒకసారి. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలదయ్యా. అవునైనా, నిన్ను ఆశ్రయిస్తే మేము బ్రతుకుతాం నా ప్రభా తండ్రి. మా జీవితాలు క్షేమకరంగా ముందుకు సాగుతాయి నా ప్రభా. చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని శ్రేష్టమైన మాటలు దేవా నీ బిడ్డలకు వినిపించి, అయోగ్యుడును ఎన్నిక లేని వాడిని దేవా నీ చేతిలో ఒక చక్కని పాత్రలను వాడుకుని మీరే మహిమనందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినముగడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న సంఘటన మీకు చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతాను. అది వేసవికాలం రోహిణి కార్తె. వేసవికాలం రోహిణి కార్తె అంటే ఎట్లా ఉంటుంది? ఎండలు బగ మండిపోతూ ఉంటాయి. అయితే ఆ సమయంలో మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ బాగా కాస్తూ ఉంది. ఎండాకాలం అని చెప్పానంటే మొత్తం పొలాలు మొత్తం కూడా ఎండిపోయి ఉంటాయి. మొత్తం బీళ్ళన్నీ కూడా బీడు బారిపోయి ఉంటాయి, పగుళ్ళు వచ్చి ఉంటాయి. ఆ సమయంలో ఒక నల్లని తాచుపాము దానికి నీడ ఎక్కడన్నా కనపడదేమో అని చెప్పని తిరుగుతూ ఉందంట అటు ఇటు. ఎక్కడన్నా చెట్టు నీడ కనిపిద్దేమో అని చెప్పని. చెట్లు మొత్తం కూడా ఎండిపోయి పచ్చని చెట్టు అనేది లేకుండా అంతా కూడా బీడు బారిపోయిన పరిస్థితిలో చెట్టు నీడ కనపడుద్దేమో అని చెప్పని చూస్తూ ఉందంట. ఎక్కడ కూడా కనపడకపోయేసరికి దాని యొక్క తోక పైకి లేపి పడగ విప్పి చూస్తూ ఉందంట, ఎక్కడన్నా కనిపిస్తుందేమో చెట్టు నీడ అని చెప్పని. అలా పడగ విప్పినప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి? కొంచెం ఆ పడగ నీడ పడతా ఉంటుంది అక్కడ కొంచెం, అంతే కదా, చిన్న నీడ అంతే. పడగ అంటే ఎంత ఉంటుంది? అదే సమయంలో ఒక కప్ప అది కూడా నీడ కోసం అటు ఇటు చూస్తూ ఎగురుకుంటూ వస్తూ ఉందంట. దానికి కూడా నీడ కావాలి. అలా చూస్తూ ఉంటే ఆ పాము పడగ నీడ కనిపించింది దానికి. అమ్మయ్య, నీడ కనిపించిందని చెప్పని కప్ప ఎగురుకుంటూ పోయి ఆ యొక్క నీడలో నిలబడిందంట కప్ప. ఇప్పుడు ఆ కప్ప పరిస్థితి ఏమై ఉంటుందో నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అసలే ఎండాకాలం ఆకలి గునుంది ఆ పాము. ఏమండి, ఆ కప్ప అనుకుంది చక్కగా చల్లని నీడ కింద వచ్చా నేను అనుకుంది. కానీ ఆ కప్ప వచ్చింది ఒక ముండ్ల చెట్టు వంటి నీడ, పాము నీడ కిందకు వచ్చింది. ఆ రోజు ఆ పాముకి చక్కగా లంచ్ అయిపోయి ఉంటుంది బహుశా. ఈ విషయం ఏం చెప్తున్నానని చెప్పానంటే, ఈరోజు అనేక మంది దేవుని బలిష్టమైన రెక్కల నీడను ఆశ్రయించకుండా, దేవుని బలిష్టమైన రెక్కల నీడను కాదనుకుని సాతాను యొక్క ముండ్ల చెట్టు నీడను ఆశ్రయిస్తూ పరుగులు పెడతా ఉన్నారు. అలా సాతాను యొక్క ముళ్ళ చెట్టు నీడను ఆశ్రయించి నశించిపోయేవారు ఎంతమందో. ఈరోజు విశ్వాసులుగా జీవిస్తున్న మనము ఏ నీడను ఆశ్రయించాలి అనుకుంటున్నారు చాలామంది. ఆ ముళ్ళ చెట్టు నీడనే చూసి చక్కగా ఇక్కడే బాగుంది మాకు అని చెప్పని. ఈరోజు విశ్వాసులుగా జీవిస్తున్న మనము ఏ నీడను ఆశ్రయించాలి? ముళ్ళ చెట్టు వంటి నీడను ఆశ్రయించాలా, లేకపోతే జలధర వృక్షపు నీడను ఆశ్రయించాలా? ఈరోజు మన వాక్యాంశం అదేనండి. ముళ్ళ చెట్టు నీడనా, జలధర వృక్షపు నీడనా? ఏ నీడను ఆశ్రయించాలి మనం?
వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవా నీడను ఆశ్రయిస్తే మీరు బతుకుతారయ్యా అని చెప్తున్నాడు ఆమోస్ గారు ఇశ్రాయేలుతోటి. బైబిల్లో ఇలాగే ఇశ్రాయేలు ఒకసారి దేవుని యొక్క చిత్తాన్ని కాదనుకుని దేవునితో సంప్రదించకుండా ఒక ముళ్ళ చెట్టు నీడను ఆశ్రయించారు. ఆ విధంగా ముళ్ళ చెట్టు నీడను ఆశ్రయించినందుకు ఎన్ని శ్రమలు పడ్డారో ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రండి, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 15వ వచనం. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని వారిని ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. ఎవరు చెప్పారండి? ముండ్ల పొద చెప్తా ఉంది, రండి నా నీడను ఆశ్రయించండి అని చెప్పని. మన వాక్యాంశం ఏంటమ్మా ఇవాళ? ముళ్ళ పొద నీడన, జలధర వృక్షపు నీడన. ముళ్ళ పొద చెప్తా ఉంది, రండి నా నీడను ఆశ్రయించండి. అలా ఆశ్రయిస్తే సరే, లేకపోతే నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని అందరినీ కూడా కాల్చి వేస్తుందని చెప్తుంది ముండ్ల పొద. ఇంతకీ ఎవరా ముండ్ల పొద, ఏంటా కథ చూద్దాం. ఆ సందర్భం, ఆ యొక్క వాక్య సందర్భం ఎప్పుడు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు మనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి తాను ఏమైతే మాట ఇచ్చాడో ఆ మాట చొప్పున యెహోషువ ఆధ్వర్యంలో ఆ యొక్క కనానుకు వారు నడిపిస్తాడు. కనానుకు చేరుకున్న తర్వాత యెహోషువ అందరికీ కూడా భూభాగాలు పంచిపెడతాడు. చెప్తాడు అందరికి కూడా, నాయనా మీరు దేవుని యొక్క మాట శ్రద్ధగా ఆలకించండి, మీరు మీ చుట్టూ ఉన్న అన్యులతో మీరు సహవాసం చేయవద్దు, వారితో మీరు వెయ్యమందకూడదు. ప్రభు స్పష్టంగా చెప్తాడు. అయితే న్యాయాధిపతుల్లో ఒక మాట మనం గమనిద్దాం. న్యాయాధిపతులు ఏం జరుగుద్దాయా అని చెప్పానంటే, యెహోషువ చనిపోతాడు. ఆ తర్వాత 2వ అధ్యాయము 10వ వచనం కొద్దామండి. 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చాలండి, ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలకిద్దామండి. యెహోవాను ఎరిగిన తరం ఒకటి పుట్టగా అంటే దేవుడంటే ఎవరో తెలియని తరం ఒకటి పుట్టింది. ఎందుకని పుట్టింది అట్లా? ఎందుకని పుట్టిందమ్మా? ఎందుకని నేను చెప్పానంటే, అంతకుముందున్నటువంటి జనులు తమ పిల్లలకి చెప్పలేదు. దేవుడు ఈ విధంగా గొప్ప గొప్ప అద్భుతాలు చేసి మనల్ని ఐగుప్తు నుంచి బయటకు రప్పించాడు. 40 ఏండ్ల కాలం ఈ విధంగా ప్రభువు నడిపించాడు. ఆకాశం నుంచి మన్నాను ఆహారంగా కురిపించాడు. ఇదిగో ఈ విధంగా క్షేమంగా మనల్ని కాపాడాడు రా అని చెప్పిన తండ్రులు బిడ్డలకు చెప్పలే. ఆ పాలు తెరలు ప్రభుత్వ దేశంలో చక్కగా తిని తాగి మదించారు. గమనించాలి, ఈరోజు తండ్రులు, తల్లులు మీ బిడ్డలకు చిన్నప్పటి నుంచే దేవుని పట్ల భయభక్తులు నేర్పించండి. దేవుడు మీ కుటుంబాల్లో, మీ జీవితంలో ఎటువంటి మేళ్లు చేశాడో చిన్నప్పటి నుంచి వారికి నేర్పించాలి. లేకపోతే దేవుడు అంటే భయభక్తులు లేకుండా జీవిస్తారు. ఆనాడు ఇశ్రాయేలీయులు బిడ్డలకు చెప్పల దేవుని గురించి. అందుకని అక్కడ మాట వ్రాయబడింది, యెహోవాను ఎరగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుంచి
వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి, దేవుడైన యెహోవాను మర్చిపోయారు, అన్య దేవతలను పూజించడం మొదలుపెట్టారు. దేవునికి చాలా బాధేసింది, కోపం వచ్చింది. అయితే ఆ సమయంలో వారికి బుద్ధి రావాలని చెప్పని తమ చుట్టూ ఉన్నటువంటి అన్యులను, అంటే అమ్మోనీయులని, మోయాబీలని, ఫిలిస్తీన్లని, మిద్యానీయులు, ఇలా అనేక మందిని ఇశ్రాయేలు పైకి పంపిస్తాడు యుద్ధానికి. ఎందుకని చెప్పంటే ఆ విధంగా అయినా వారికి బుద్ధి వస్తుందేమో అని చెప్పని. అలా వారు వీరిపైకి యుద్ధానికి రావటము, వారిని బందీలుగా పట్టుకోవటము, వారు అనేక శ్రమలకు గురి చేస్తూ ఉంటే ఆ సమయంలో వారికి మళ్ళా దేవుడు గుర్తొస్తాడు. అదిగో ఆ సమయంలో దేవుడు కొంతమంది న్యాయాధిపతుల్ని పుట్టిస్తాడు. ఆ న్యాయాధిపతుల్లో దెబోరా ఉంటుంది, ఏహూదు ఉంటాడు, సంసోను ఉంటాడు, ఇలా అనేక మంది న్యాయాధిపతులు ఉంటారు. అదిగో అందులో నుంచే గిద్యోను అనే ఒక న్యాయాధిపతి మనకు కనిపిస్తాడు. ఏం పేరండి చెప్దాం ఒకసారి? గిద్యోను. మిద్యానీయులు ఇశ్రాయేలు పైకి దండెత్తినప్పుడు వారికి భయపడి గిద్యోను గానుగ చాటున దాక్కుని గోధుమలు దుల్లగొట్టుకుంటా ఉన్నాడు. కారణం ఏంటని చెప్పారంటే పంట పండగానే వాళ్ళు రావటం, మొత్తం ఎత్తుకెళ్ళిపోవటమే. వాళ్ళు వస్తారేమో మిద్యానీయులు అని చెప్పని దాక్కుని గోధుమలు కొట్టుకుంటా ఉన్నాడు పాపం. అప్పుడు దూత ప్రత్యక్షమై ఏమంటదండి? పరాక్రమము గల బలాఢ్యుడా, లేచి బలము తెచ్చుకో. దూత ప్రత్యక్షమే గిద్యోన్ని బలపరుస్తా ఉన్నాడు. ఆనాడు గిద్యోను కేవలము 300 మందితోటి లక్షలాది మంది మిద్యానీయులు వారిపైకి యుద్ధానికి వెళ్ళి వారిని ఓడిస్తాడండి. మిడతల దండు వంటి మిద్యానీయుల్ని ఓడిస్తాడు. దేవుడు ఆ రోజు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఇంతకీ ఆ ముండ్ల పొద ఎవరని చెప్తా ఉన్నాను మీకు. గిద్యోను 40 ఏండ్ల కాలం ఇశ్రాయేలుని పరిపాలిస్తాడు. ఆ 40 ఏండ్ల కాలం దేశం చాలా నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా. ఎంతకాలం అండి? 40 ఏళ్ల కాలం పరిపాలిస్తాడు గిద్యోను న్యాయాధిపతిగా. ఆ 40 ఏండ్ల కాలం దేశం నెమ్మదిగా ఉంటుంది, ఎటువంటి కష్టం లేకుండా, ఇరుకు లేకుండా, ఇబ్బంది లేకుండా. అయితే గిద్యోను ఆ 40 ఏండ్ల కాలంలో అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుంటాడు. ఆ అనేక మంది స్త్రీలకి 70 మంది కుమారులు పుడతారండి, 70 మంది కొడుకులు. ఆ అనేక మంది భార్యలే కాకుండా ఒక ఉంపుడు కత్తిని కూడా ఉంచుకుంటాడు ఈ గిద్యోను. ఆ ఉంపుడు కత్తి యొక్క కుమారుడే అబీమెలెకు. అతడే ఈ ముండ్ల పొద. కొంతకాలానికి గిద్యోను చనిపోతాడు. గిద్యోను చనిపోయిన తర్వాత ఆ ఉంపుడు కత్తి కుమారుడు అబీమెలెకు లేచి, అతను షెకెము అనే ప్రాంతంలో నివాసం ఉంటాడు. షెకెము. అతడు లేచి అంటాడు, షెకెము వాసులారా, 70 మంది కుమారులు మిమ్మల్ని ఏలుట మంచిదా, నేను ఒక్కడిని ఏలుట మంచిదా మిమ్మల్ని? అక్కడ 70 మంది ఉన్నారు, ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను. నేను మీకు చిన్నప్పటి నుంచి తెలుసు, నేను మీ బంధువుల అబ్బాయిని, నా గురించి మీకు తెలుసు కదా అని చెప్పానంటే, ఈ షెకెము వాసులు ఏం చేయాలండి? దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో దేవుడే ఇశ్రాయేలుకి న్యాయాధిపతులు నియమిస్తా ఉన్నాడు. కానీ దేవుని యొక్క చిత్తం ఎరగకుండా వారు ఏం చేస్తారని చెప్పారంటే అబీమెలెకును బలపరుస్తారు. ఈ అబీమెలెకు ఎంత దుర్మార్గుడయ్యా అని చెప్పానంటే, కొంతమంది అల్లరి జనాన్ని డబ్బులకి పెట్టుకుని, కిరాయికి పెట్టుకుని, నేరుగా తన తండ్రి ఉన్నటువంటి దేశానికి వెళ్ళిపోయి, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి, ఆ 70 మంది కుమారుల్ని ఒకే రాతి మీద అందరిని వరుసపెట్టి చంపేస్తాడు, ఒక్కడిని కూడా మిగలకుండా. కారణము పదవీ కాంక్ష. మళ్ళా వాళ్ళు తన యొక్క పదవికి అడ్డుగా వస్తారేమో అన్నటువంటి ఆలోచనతోనేమో మొత్తానికి ఆ 70 మంది కొడుకులు కూడా చంపి పడేస్తాడండి.
ఒకే ఒక్కడు మాత్రం మిగులుతాడు. అతని పేరు యోతాము. ఏం పేరండి? యోతాము. ఆ యొక్క రక్తపాతాన్ని చూసి అబీమెలెకు భయపడిపోయి ఈ యోతాము ఒక కొండ మీదకి పారిపోయి ఆ కొండ మీద నుంచి ఆ షెకెము వాసులతో ఒక శాపాన్ని పలుకుతాడు. చూద్దాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 17 నుంచి 20. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్తే కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతన్ని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయక అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకున్న విషయంలో మీరు న్యాయంగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి. అతడు మీ యందు సంతోషించునుగాక. లేని ఎడల అబీమెలెకు నుంచి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. చాలండి. ఈ చిట్ట చివరి కుమారుడు యోతాము ఒక శాపం పలుకుతాడు. ఏంటని చెప్పంటే, షెకెము వాసులారా, మీరు ఎంత అవివేకంగా ప్రవర్తించారయ్యా. నా తండ్రి యెరుబ్బయలు అని చెప్పంటే గిద్యోనుకు ఒక పేరు. నా తండ్రి మీకు ఎంత మేలు చేశాడు. 40 ఏండ్ల కాలం మిమ్మల్ని క్షేమకరంగా కాపాడాడే. దేశం నెమ్మదిగా ఉంది కదా. మీరు నా తండ్రి చేసిన మేలు మర్చిపోయి మీరు ఈ అబీమెలెకుని మీరు రాజుగా నియమించుకున్నారు కదా. ఎంత అన్యాయం చేశారు. మీరు నా తండ్రి కుటుంబం పట్ల మీరు యథార్థంగా ప్రవర్తించలేదు. కాబట్టి అబీమెలెకు నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించి వేస్తుంది, కాల్చి వేస్తుంది అని చెప్పి ఒక శాపం పలుకుతాడండి. కొంతకాలానికే అబీమెలెకు ప్రవర్తన మీద ప్రజలకు విసుకొచ్చేస్తుంది. విసుకొచ్చేసి ఆ యొక్క రాజుకి రావాల్సిన ఆదాయాన్ని గండి పెడతారు. గండి పెట్టగానే అబీమెలెకు కోపం వస్తుందండి. కోపం వచ్చి ఏం చేస్తారని చెప్పారంటే, తనను ఎవరైతే రాజుగా నియమించుకున్నారో, తనను ఎవరైతే బలపరిచారో వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చేస్తాడు. వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చేసి వారిపైకి ఏం చేస్తారని చెప్పంటే, న్యాయాధిపతులు 9వ అధ్యాయము 45-49 చూద్దామండి. 45-49. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణము చుట్టుకొని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు చల్లెను. చూశారండి. తనను ఎవరైతే బలపరిచారో వారి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాడు. వారి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయి వారందరినీ కూడా ఆ దినమంతా కూడా చంపి పడేసేసి మొత్తం ఆ పొలం అంతా కూడా ఏం చేయలేడండి, ఉప్పు చల్లి. ఎందుకని చెప్పి ఉప్పు చల్లుతారు? మళ్ళా ఇంకా చెట్లు కానీ మొక్కలు కానీ ఇంక పెరగకుండా. అంటే వాడు ఎంతో దుర్మార్గుడు గమనించాలి. ముండ్ల పొద వంటి వాడు అనమాట. అంత మాత్రమే కాకుండా 49 చూస్తే, అప్పుడు ఆ జనులందరిలో ప్రతి వాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. పలికాడా శాపము యోతాము? ఆ శాపం ఈరోజు నెరవేరిందండి. అందరూ కూడా అగ్ని చేత చనిపోతారు. అగ్ని చేత కాల్చి పడేస్తాడండి. ఒక ముళ్ళ పొద వంటి వాడు అనుకున్నారు ఆ రోజు వారు షెకెము వాసులు. అతని రాజుగా నియమిస్తే
మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు. దేవుని వద్ద విచారణ చేయలేదు, దేవుని సహాయం అడగలేదు. ఈ అబీమెలెకును రాజుగా నియమించుకుంటారు, అంతా కూడా నశించిపోతారు. కానీ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆ విధంగా అబీమెలెకు చేస్తూ ఉంటే అతని పాపము అతని మీదకి రప్పిస్తాడు. ఈ అబీమెలెకు ఆ షెకెము వాసులను మొత్తం అందరిని కాల్చివేయడమే కాకుండా నెమ్మదిగా ఊరుకోకుండా పక్కనే తెబస్ అనే ఒక పట్టణం ఉంటుంది, అక్కడ కూడా పోయి వారిని కూడా కాల్చివేయాలని చెప్పని మొదలు పెడతాడు. చూద్దాం 50వ వచనం, 9వ అధ్యాయం 50వ వచనం. తర్వాత అబీమెలెకు తెబేసుకు పోయి తెబేసు నొద్ద దిగి దాన్ని పట్టుకొనును. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా ఆ స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారం వద్దకు రాగా, అతని భయానికి అందరూ పారిపోయి ఒక గోపురం ఉంటే ఆ గోపురంలో దాక్కున్నారట. పోయి వీడేం చేశాడు, అక్కడ కూడా పోయి వాళ్ళని కూడా కాల్చేయాలని చెప్పని మొదలు పెడితే ఏమైంది తెలుసండి? ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగట మీద రాతి పడవేసినందున అతని కపాలము పగిలిపోయిందటండి. ఇసుకొచ్చేసిందండి. ఇంకా ఒక స్త్రీ పైనుండి చూస్తూ ఉందంట. అబీమెలెకు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అక్కడ నుంచుంటే పైనుంచి తిరగట్రాయి తెలుసు కదా, ఆ తిరగట్రాయి ఇసురాయి అంటాం కదా, ఆ పైన రాయి బరువు ఉంటుంది కదా, పైనుంచి ఇసురేస్తే కరెక్ట్గా వాడి నెత్తి మీద పడితే అలా పగిలిపోయింది రండి. అట్లా పగిలిపోతే వాడు అంటాడు, అరే బాబు, ఒక స్త్రీ నా మీద పడి ఒక రాయి వేస్తే నేను చచ్చిపోయి అనుకుంటే నాకు అవమానం నాయన, నువ్వేం చేస్తావంటే నా కత్తి తీసుకున్నాను చంపడే అని చెప్తాడు పక్కన వాడు బంటుంటే. అలా ఆ రోజు అబీమెలెకు కథ ముగిసిపోద్దండి. గమనించాలండి, దేవుని వద్ద విచారణ చేయకుండా, దేవుని సహాయం అడగకుండా నీ సొంత నిర్ణయం తీసుకుని ముండ్ల పొదలను ఆశ్రయిస్తే, దేవుని బలిష్టమైన రెక్కల నీడను ఆశ్రయించకుండా ముండ్ల పొదను ఆశ్రయిస్తే, ఇదిగో ఎటువంటి శ్రమ, ఎటువంటి కష్టము. అనుకున్నారు ఆ రోజు వారు, ఈ అబీమెలెకు మమ్మల్ని ఉద్ధరిస్తాడు, చక్కగా రాజుగా పరిపాలన చేస్తాడని చెప్పి అనుకున్నారు. కానీ చాలా నష్టం కొని తెచ్చుకున్నారండి. వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాను ఆశ్రయించుడప్పుడు మీరు బ్రతుకుదురు అని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనము ఏ నీడను మనం ఆశ్రయించాలి? ముళ్ళ చెట్టు నీడను ఆశ్రయించాలా, జలధర వృక్షపు నీడను మనం ఆశ్రయించాలా? పరమగీతంలో ఒక మాట ఉంటుందండి, మనము ఏ నీడను ఆశ్రయించాలని చెప్పని మనకి పరమగీతంలో 2వ అధ్యాయం 3వ వచనం, 2:3, అడవి వృక్షములలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితని నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. చాలండి. ఈ పరమగీతమైనటువంటి గ్రంథం ఏంటయ్యా అని చెప్పానంటే, ఒక ప్రియుడు ఒక ప్రియురాలు ఇరువురు కలిసి ఒకరినొకరు అభినందించుకుంటూ పాడినటువంటి ఆ యొక్క పాటల సమాహారమే ఈ యొక్క పరమగీతం అనే గ్రంథం అండి. ఒక ప్రియుడు కనిపిస్తాడు, ప్రియురాలు కనిపిస్తుంది. ఇక్కడ ప్రియురాలు అంటా ఉంది, నా ప్రియుడు అడవి వృక్షములన్నిటిలో ఎలా ఉన్నాడట, జలధర వృక్షంలాగా ఉన్నాడు అని చెప్పని. వృక్షాలు చాలా ఉన్నాయి అక్కడ, కానీ ఆ వృక్షాల మధ్యలో నా ప్రియుడు ఎలా ఉన్నాడు, జలధర వృక్షంలాగా ఉన్నాడు. ఇంతకీ జలధర వృక్షం అంటే ఏంటమ్మా? జలధర వృక్షం అని చెప్పానంటే ఇంగ్లీష్లో ఏముండో చూద్దామండి. ఇంగ్లీష్లో మనకు అర్థమైపోతుంది జలధర వృక్షం అంటే ఏంటో. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందని చెప్పానంటే,
యాజ్ ద యాపిల్ ట్రీ అమాంగ్ ద ట్రీస్ ఆఫ్ ద వుడ్ అని ఉంటుందండి. యాజ్ ద యాపిల్ ట్రీ అమాంగ్ ద ట్రీస్ ఆఫ్ వుడ్ అంటే జలధర వృక్షం అని చెప్పానంటే యాపిల్ వృక్షము అని అర్థం అండి. జలధర పండు అని చెప్పానంటే యాపిల్ పండు అని అర్థం. యాపిల్ పండుకి ఇంకో పేరు ఏం పేరమ్మా? జలధర పండు. అట్లా అని చెప్పి రేపు పొద్దున మార్కెట్ జలధర పండు ఉన్నారని చెప్పి అడగబాకండి. వాడిని మేము కింద మీద చూస్తున్నాం మిమ్మల్ని. జలధర పండు అని చెప్పని పేరు యాపిల్ పండుకి. నిజంగానే యాపిల్ పండు చక్కగా అందంగా ఉంటుంది కదా. ఆ యాపిల్ చెట్టు కూడా చక్కగా పళ్ళన్నీ కూడా చక్కగా దూరం నుంచి చూసినా సరే చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటుందండి. ఈ ప్రియురాలు ప్రియుడు ఇద్దరు కూడా ఒకరికొకరు అభినందించుకుంటా ఉన్నారు. మనం అక్కడ మాటలు మనం చూసినట్లయితే మనకి పరమగీతంలో 2వ అధ్యాయం చూద్దాము. 2వ అధ్యాయంలో లోయలలో పుట్టు పద్మం వంటి దానను బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుచున్నది. అడవి వృక్షములలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అంటుందండి. ఆ ప్రియుడు ఏమన్నాడని చెప్పానంటే బలురక్కసి చెట్ల మధ్యలో నా ప్రియురాలు ఎలా ఉందట? వల్లి పద్మంలాగా ఉందని చెప్తున్నాడు ప్రియుడు. ఏమండి, బలురక్కసి అని చెప్పానంటే బ్రహ్మజముడు చెట్ల మధ్యలో నా ప్రియురాలు ఒక చక్కని తామర పువ్వులాగా ఉంది అని చెప్తున్నాడు. తామర పువ్వు ఎట్లా ఉంటుంది? చక్కగా అందంగా కనిపిస్తుంది కదా. వాసన కూడా చక్కగా ఏమంటే చాలా బాగుంటుంది తామర పువ్వు వాసన కూడా. చుట్టూ బురద ఉంటుంది కదా, చెరువు మధ్యలో తామర పువ్వు చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటుందండి. ఎలా ఉందండి ప్రియురాలు? ఏమా, ఆ బలురక్కసి చెట్ల మధ్యలో నా ప్రియురాలు వల్లి పద్మంలా కనిపిస్తా ఉందని చెప్తున్నాడు. అలాగే ఈ ప్రియురాలు ఏమంటుంది చెప్పంటే అడవి చెట్ల మధ్యలో నా ప్రియుడు జలధర వృక్షంలాగా ఉన్నాడని చెప్పని. వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, ప్రతి భర్త ప్రతి భార్య కూడా ఈ పరమగీతం జాగ్రత్తగా చదువుకొని భార్యాభర్తలు చక్కగా ఆనందంగా సంతోషంగా జీవించాలండి. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందయ్యా అని చెప్పానంటే కట్టుకున్న భార్య వల్లి పద్మంలాగా కనిపించట్లేదు, పక్కింటిది కనిపిస్తూ ఉంది వల్లి పద్మంలాగా. భార్య యొక్క స్నేహితురాలు కనిపిస్తూ ఉంది వల్లి పద్మంలాగా. అటువంటి మనం చూస్తా ఉన్నాం ఈరోజు. ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. నా ప్రియురాలు వల్లి పద్మంలాగా ఉందని చెప్పని ఆ ప్రియుడు చెప్తా ఉంటే ఈ ప్రియురాలేమో ఏమంటుంది? అడవి వృక్షముల మధ్యలో నా ప్రియుడు జలధర వృక్షంలా కనిపిస్తున్నాడు. సమాజం పూర్తిగా చెడిపోయింది ఈరోజు చూస్తే. అంత్యకాలం సమీపిస్తున్న కొద్ది సాతానుగాడు తన క్రియలు విస్తరిస్తూ ఉన్నాడు. రోజు కూడా వార్తల్లో న్యూస్ చూస్తూ ఉంటే, మొన్న ఒక న్యూస్ చూశాను. భర్త పడుకుని నిద్రపోతూ ఉంటే భార్య ఏం చేసిందని చెప్పానంటే ఈ ముక్కులో దుది పెట్టేసిందంట. పొద్దున కల్లా మనోడు అవుట్. నిన్ననే న్యూస్ ఇంకోటి, భార్యాభర్తలు నిద్రపోతూ ఉంటే కృష్ణానదిలో ఆ నది యొక్క అందం చూసి చలకగా సెల్ఫీ దిగుదామని చెప్పి అనుకున్నారట. సెల్ఫీ దిగుతూ ఉంటే వాడిని తోసేసిందంట లోపల నదిలోకి. ఎంత భయంకరం అయిపోయింది పరిస్థితి. సాతాను క్రియలు రోజు కూడా విస్తారమవుతా ఉన్నాయండి. ఎందుకంటే అంత్యకాలం సమీపిస్తూ ఉంది. వాక్యం ఏం చెప్తుందండి? ఇక్కడ ప్రియురాలు అడవి వృక్షముల మధ్యలో నా ప్రియుడు జలధర వృక్షంలాగా ఉన్నాడని చెప్పని చెప్తా ఉందండి. అతని యొక్క నీడలో నేను
ఆనందంగా ఉన్నాను. అతని యొక్క జిహ్వా ఫలము నా నోటికి మధురంగా ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానని చెప్పానంటే, ఇక్కడ ప్రియుడు ప్రియురాలు అని చెప్పానంటే, ఈ ప్రియురాలు మరెవరో కాదు, సార్వత్రిక సంఘమే ప్రియురాలు. మనంతా కూడా వధువు సంఘం, సార్వత్రిక సంఘం. ప్రియుడు అని చెప్పానంటే మరెవరో కాదు, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అండి. ఈ ప్రియుడికి ప్రియురాలకి అదిగో అటువంటి సంబంధం కలిగి ఉండాలండి. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువు జలధర వృక్షం వంటి వాడు, సౌందర్యం కలిగిన వాడండి. కీర్తన 45లో దావీదు గారు మాట్లాడుతా ఏమంటాడని చెప్పానంటే, 45:2, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. చాలండి, నరులందరిలో నీవు అతి సుందరుడవై ఉన్నావు. మన ప్రభువు 10,000లో అతి సుందరుడు. అటువంటి చక్కని సుందరుడైన ప్రభువు నీకోసం నా కోసం స్వరూపమైనను సొగసైన లేనివాడు అయిపోయాడు. నిన్ను నన్ను రక్షించుకున్నట్టుగా తనకు మహిమను మొత్తం కూడా తండ్రి వద్ద వదిలేసి దీనునిగా రిక్తునిగా ఒక చిన్న శిశువుగా పశువుల తొట్టులో పరుండిపోయాడండి. నీకోసం నా కోసం కల్వరిలో దేవుని యొక్క ఉగ్రత నీ పైకి రాకుండా తను అడ్డుగా నిలిచి ఆ ఉగ్రత అంతా కూడా తాను భరించి తన యొక్క సిలువ నీడ మనకిచ్చాడండి. ఈరోజు నువ్వు నేను ఆ జలధర వృక్షపు నీడలో ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తున్నామంటే అది ఆయన యొక్క గొప్ప త్యాగం. ఆనాడు ప్రభువు ఆ విధంగా మరణించి ఉండకపోతే ఈనాడు నువ్వు నేను నరకంలో కూలిపోసిన పరిస్థితి. జలధర వృక్షపు నీడలో ఈరోజు సంతోషంగా హాయిగా ఆనందంగా జీవిస్తున్నామంటే కల్వరిలో ఆ ప్రభు చేసినటువంటి గొప్ప త్యాగం అండి. ఆ కల్వరిలో ఆయన యొక్క దేవుని యొక్క ఉగ్రతను ప్రభు భరించి మనకందరికి కూడా ఆ సిలువ నీడ, శాంతికరమైన నీడను మనకందరికి ఇచ్చాడు. ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. కానీ ఈరోజు యెహోవాను ఆశ్రయించకుండా ముళ్ళ కంప నీడను ఆశ్రయిస్తూ ఉన్నారు. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా మీ రూకలు ఖర్చు పెడతారు? ఎందుకయ్యా అలా వెళ్తారు? ఆహారం ఏమైతే ఉంటుందో దానికోసం మీరు కష్టపడండి. ఆహారం కాని దాని కొరకు మీరు ఖర్చు పెడతారు? యెషయా గ్రంథంలో 55:2 ఈ మాట ఉందండి. యెషయా గ్రంథం 55:2-3 చూద్దామండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణ సారమైన దాని యందు సుఖింపనీడి. ఆహారం కాని దాని కొరకు మీరు ఎందుకు కష్టపడతారు? అది ముళ్ళ చెట్టు నీడ కదా, ఎందుకు అక్కడికి వెళ్తారు అని చెప్తూ 3వ వచనం చూస్తే, చెవి ఎగ్గి నా యొద్దకు రండి, మీరు వినని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. చెవి ఎగ్గి నా యొద్దకు రండి, నా నీడ యొద్దకు రండి. ఆయన నీడ వద్దకు వస్తే మనము బ్రతుకుతామండి, క్షేమంగా సంతోషంగా. ఆ జలధర వృక్షపు నీడ చెంతకు వస్తే నీకు కావాల్సిన క్షేమం దొరుకుతుంది. ఆ వృక్షపు నీడ వద్దకు వస్తే నీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది. ఆ వృక్షపు నీడలో ఉంటే దేవుడు నీకు చక్కని నడిపింపిస్తాడు, నువ్వు ఏ మార్గం గుండా పోవాలో. రూతు గ్రంథం చూస్తే, రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, ఆయన యొక్క రెక్కల నీడలోకి వస్తే, ఆ జలధర వృక్షపు నీడలోకి వస్తే నీకు ఎటువంటి క్షేమం అక్కడ మాట వ్రాయబడి ఉందండి. 2వ అధ్యాయం 12వ వచనం రూతు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద
సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చిదివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. వాక్య సందర్భం మనం గమనించినట్లయితే ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాటలు? బోయజు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? రూతుతో మాట్లాడుతున్నాడండి. మనకందరికీ ఆ యొక్క స్టోరీ బాగా తెలుసు. ఒకళ్ళు తెలియకపోతే చెప్తాను వారి గురించి. నయోమి మనకందరికీ తెలుసు. బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పని ఎక్కడికి వెళ్ళిందమ్మా? మోయాబుకి వెళ్ళిపోయింది. మోయాబు ఒక శపితమైన ప్రాంతము. అక్కడికి వెళ్ళి తన ఇద్దరు కుమారులకి ఆ మోయాబు స్త్రీలనిచ్చి పెళ్లి చేస్తుంది. కొంతకాలానికి భర్త 2 కుమారుల్ని కోల్పోతుంది. ఆమె 3 అయిపోతుంది, కోడళ్ళు కూడా 3గా మిగిలిపోతారు. కొంతకాలానికి బెత్లెహేములో దేవుడు తిరిగి మళ్ళా బెత్లెహేముని దర్శించాడని తెలుసుకున్నటువంటి నయోమి, అమ్మా నేను తిరిగి మళ్ళా నా దేశానికి వెళ్ళిపోతున్నాను, మీరు కూడా మీ ఇంట్లోకి వెళ్ళిపోండి, ఎందుకంటే నాకు కుమారుడు ఇంకా ఎవరు లేరు మీకు మళ్ళా పెళ్లి చేయడానికి, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోయి సంతోషంగా ఉండండి అని చెప్తే ఓర్ప నయోముని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ రూత్ ఏమంటుందండి? అత్త, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దృఢంగా చెప్తుందండి. ఆ దేవుణ్ణి నమ్మి తను ఎక్కడైతే పుట్టి పెరిగిందో ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని వదిలిపోయి నయోమితోటి బెత్లెహేముకి వచ్చేస్తుందండి. ఎవరు నమ్మిందండి? నయోమి ఏ దేవుడిని అయితే పూజిస్తున్నదో ఆ దేవుడిని నమ్మింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఎక్కడికి వచ్చింది? దేవుని రెక్కల నీడకు వచ్చిందండి. ఆ జలధర వృక్షపు నీడలోకి వచ్చింది. ముళ్ళ చెట్టు నీడను వదిలి జలధర వృక్షపు నీడలోకి వచ్చింది. దాని ఫలితం మనకందరికి తెలుసు ఏమైందో. బోయాజు తోటి చక్కని వివాహం జరుగుతుంది. వారిద్దరికి కూడా ఓబేద్ అనే ఒక కుమారుడు జన్మిస్తాడు. ఓబేద్ యొక్క కుమారుడు యెషయి, యెషయి యొక్క కుమారుడు దావీదు, దావీదు కుమారునిగా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎత్తించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ మోయాబీరాలు? ఒక మోయాబీరాలు ఒక శపితమైన ప్రాంతంలో ఒక మోయాబీరాలు ఎక్కడికి వచ్చిందమ్మా? యేసుక్రీస్తు వంశంలో చేర్చబడింది. కారణము ఆ జలధర వృక్షపు నీడలోకి వచ్చేసిందండి ఆమె. ఆ నీడలోకి నువ్వు వస్తే నీకు కావాల్సిన క్షేమం నీకు దక్కుతుంది. ఆ నీడలోకి వస్తే నీకు చక్కని ఆనందం లభిస్తుంది. ఏమంటుంది ప్రియురాలు? నేను ఆ యొక్క వృక్షపు చెట్టు నీడలో సంతోషంగా నెమ్మదిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానని చెప్పి ఉందా వాక్యంలో? ఉంది కదా పరమగీతంలో. ఆ యొక్క వృక్షపు నీడలో నేను ఆనందంగా ఉన్నాను, నెమ్మదిగా ఉన్నానని చెప్పి అంటుందండి ఆ ప్రియురాలు. ఆ వృక్షపు నీడలోకి వస్తే నీకు కావాల్సిన క్షేమం నీకు దక్కుతుందండి. అలాగే ఆయన రెక్కల నీడలో నీకు కావాల్సిన ఆరోగ్యం నీకు లభిస్తుంది. హల్లెలూయా. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. ఆయన రెక్కల నీడను నువ్వు ఆశ్రయిస్తే నీకు కావాల్సిన ఆరోగ్యాన్ని ఆయన దయచేస్తాడు. అయితే నా నామముందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేదులు. గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. అయితే నా నామం ముందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలిగిస్తుందండి. ఆనాడు పేతురు గారు నడిచొస్తా ఉంటే పేతురు యొక్క నీడ పడితేనే రోగులు మొత్తం అందరూ కూడా బాగైపోతున్నారటండి. పేతురులో గొప్ప శక్తి లేదు, పేతురుగా యొక్క శక్తి లేదండి. ఎలా వచ్చిందండి? యేసు ప్రభు యొక్క ఆ యొక్క హస్తపు నీడ పేతురు మీద పడతానే ఆ పేతురు నీడ ఎవరి మీద పడితే వాళ్ళు చక్కగా లేచి నిలబడుతున్నారటండి.
ఆయన రెక్కల నీడ నీకు చక్కని ఆరోగ్యం లభిస్తుందండి. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాత్రిపూట దీపస్తంభం వలె, అగ్నిస్తంభం వలె, పగటిపూట మేఘస్తంభం వలె ప్రభు వారిని క్షేమంగా కాచి కాపాడు. వారి ముందు నడుస్తూ ఆయన రెక్కల నీడలో నువ్వు ఆశ్రయిస్తే నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. ఏ మార్గం గుండా మీకు పోవాలో, ఏ పని చేయాలో, నువ్వు వెళ్ళే మార్గం సరైన మార్గమా కాదా ప్రభువు నీకు తెలియపరుస్తాడు. ఆయన్ను ఆశ్రయిస్తే చాలు. ఈరోజు ఆయన్ను ఆశ్రయించకుండా ముండ్ల చెట్టు నీడను ఆశ్రయించి అనేక మంది నష్టపోతా ఉన్నారండి. ఆయన రెక్కల నీడలో నీకు కావాల్సిన ఆరోగ్యం లభిస్తుంది. ఆయన రెక్కల నీడలో నీకు కావాల్సిన క్షేమం లభిస్తుంది. ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తే నువ్వు వెళ్ళే మార్గాన్ని ఆయన నీకు బోధిస్తాడు. ఏ మార్గం గుండా పోవాలి, ఏ మార్గం గుండా వెళ్తే నీకు క్షేమం దొరుకుతుంది ఆయన మీకు తెలియజేస్తాడు. అయితే మత్తయి సువార్తలో ఒక మాట వ్రాయబడింది. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం చూస్తే, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను. ఈ రాతి మీద పడువాడు తునకలైపోను. ఎవరైనా రాయి అని చెప్పానంటే ఆ రాయి ప్రభువైన యేసుక్రీస్తునండి. ఎన్నిసార్లు నీకు చెప్పినా సరే మారు మనసు పొందు, రక్షణ పొందుకో అని చెప్పి నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు వినకపోతే ఆ యొక్క ఉగ్రత దినమందు, అంచె దినమందు ఆ బండ ఎవరి మీద పడితే ఆ బండ వారిని నలిపేస్తుందండి. మారు మనసు పొందు, రక్షణ పొందుకో, రక్షణ పుచ్చుకో అని చెప్తా ఉంటే నువ్వు వినట్లేదు కదా. అయితే ఆ చివరి దినమందు, ఉగ్రత దినమందు ఆ బండ ఎవరి మీద పడుతుందో ఆ బండ వారిని నలిపేస్తుందని చెప్పి వాక్యం స్పష్టంగా నేను చెప్పడం కాదండి, వాక్యం చెప్తా ఉంది. జెఫన్యా 1వ అధ్యాయము 18వ వచనంలో జెఫన్యా గారు మరొక మాట మాట్లాడుతున్నారు. యెహోవా ఉగ్రత దినమందు తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోను, రోషాగ్ని చేత భూమి అంతయు దహించబడును. హఠాత్తుగా ఆయన భూ నివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. చదువుదాం వస్తారు అందరం కలిసి. యెహోవా ఉగ్రత దినమందు తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోను, రోషాగ్ని చేత భూమి అంతయు దహించబడును. హఠాత్తుగా ఆయన భూ నివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. వాక్యం ఉంటున్న ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా విందామండి. అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉన్నామండి. అనేకమైన వార్తలు వినొస్తూ ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశంలో బలికి సర్వం కూడా సిద్ధమవుతా ఉంది. ఎర్రని పేను బలి ఇవ్వబోతున్నారు. ఆ ఎర్రని పేను బలి ఇచ్చిన వెంటనే అక్కడ దేవాలయము నిర్మించబడుతుంది. దేవాలయం నిర్మించబడుతుందని చెప్పానంటే అవి మనకి చివరి దినాలు. యూట్యూబ్లో మరి ఎవరన్నా మరి చూశారో చూడలేదో, ఆల్రెడీ ఒక ట్రయల్ బలి అయిపోయింది. ట్రయల్ బలి అని చెప్పానంటే నిజమైనటువంటి పేను ఏ విధంగా బలిస్తారో అలా ఒక శాంపుల్గా ఒక పేను అక్కడ బలి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అంటే అతి త్వరలో అసలు పేయని బలి ఇవ్వబోతున్నారు. బహుశా ఇంకా నెలలే ఇంకా నాకు తెలిసి. అక్కడ కనుక పేను బలి ఇచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఒక పాత్రలో భద్రం చేస్తారు. దేవాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ వస్తువుల మీద అంతా కూడా చల్లి అంతా కూడా ప్రక్షాళన చేస్తారు. దేవాలయ నిర్మాణం కనుక పూర్తయితే అవే మన యొక్క చివరి గడియలండి. అవన్నీ కూడా అంత్యక్రీస్తు రాబోతా ఉన్నాడు. కాలము సమీపిస్తుంది. ఆ కాలము సమీపించినప్పుడు ఎలా ఎత్తబడతాము? ఎలా ఎత్తబడతారట? ఆకాశంలో ఒక మెరుపు వచ్చి ఎలా వచ్చి ఎలా ఆగిపోద్దో, ఎలా స్టార్ట్ అవుద్దండి, ఎలా ఎండ్ అయిపోద్ది.
ఎట్లా అయిపోద్దండి? ఒక్క క్షణం, ఒక్క సెకండ్లో, అలా ఒక్క సెకండ్లో మనం ఎత్తపడతామండి. ఎలా ఎత్తపడతామో ఒక 2 వీడియోస్ మీకు చూపిస్తా ఈరోజు నేను. చూద్దాం. Jesus is soon to come. The scripture says. చాలా మంది వింటా ఉన్నారు, అంత్యదినం రాబోతా ఉంది, ప్రభు రేపైనా రావచ్చు, ఎల్లుండి రావచ్చు, లేకపోతే ఈరోజు రావచ్చు అని మాట్లాడుతూ ఉన్నారు. అందరూ వింటా ఉన్నారు. So shall we ever be with the Lord. He will come when you least expect it. He could come today. ఈరోజు రావచ్చు, రేపైనా. He could come anytime. We must be ready. రాప్చర్ టైం. ఆ పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, అందరూ కూడా ఎత్తపడ్డారు. కేవలం కొంతమంది మాత్రం మిగిలారు. మిగిలిన వారు నెత్తి నోరు బాదుకుంటున్నారు. వీడియో చూస్తూనే చాలా భయం వేస్తుంది. నిజంగా అటువంటి పరిస్థితి కనుక ఉంటే వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, విడవబడుట బహుఘోరము అని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉందండి. విడవబడుట బహుఘోరము, భయంకరమైన శ్రమలు ఉంటాయి. చనిపోదామని చెప్పి అనిపిస్తుంది. చావు రావాలని కోరుకుంటారు, కానీ చావు రాదు. ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కుంటే, ఆ ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనందరం కూడా మహిమ శరీరాలు ధరించుకుని ఒక్క క్షణంలోనే ఎత్తబడతామండి. ఎవరైతే రక్షణ పొందుకోలేదో, మారు మనసు పొందుకోలేదో వారందరూ కూడా ఇక్కడే విడపడతారమ్మా. ఏముంది వాక్యంలో? మంచం మీద పడుకుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. నలుగురు ఉంటే నలుగురులో ఇద్దరు ఎత్తబడతారు, ఇద్దరు విడవబడతారు. జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎన్నిసార్లు గద్దించినా సరే, ఎన్నిసార్లు మీకు హెచ్చరించినా సరే, మీరు మాట వినకపోతే ఆ బండ ఎవరి మీద పడునో ఆ రాయి వానిని తునకలు చేయును. వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మన జీవితాల్లో అన్వయించుకునే ప్రయత్నం చేద్దామండి. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షణ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని మనవి చేస్తూ ఉన్నాను. రక్షణ లేని వారు రక్షణ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని రక్షణ పుచ్చుకోమని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఏ నీడ మీరు ఆశ్రయిస్తూ ఉన్నారు? ముళ్ళ చెట్టు నీడను ఆశ్రయిస్తే అదిగో ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎలా నష్టపోయారో అలా నష్టపోతారు. కానీ జలధర వృక్షపు నీడలోకి వచ్చిన రూతు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిందండి. అట్టి కృప ఈనాడు మనకందరికీ కలుగునుగాక. ఆమెన్.